తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకరిని ఒకరు దూషించుకుంటూ నేతలు ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా నడుస్తున్నాయి. ఈ టైంలో ఓ పదం వాడి ప్రతిపక్షాలను దూషించడం హైలైట్ అయింది. ఎందుకంటే అధికార నాయకులే ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పదమేంటి, ఎవరు వాడారో లెట్స్ వాచ్. రండా ఈ పదం వినడానికి కొత్తగా ఉంది కదా. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వాడిన పదం ఇదే. గతంలో సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర మంత్రి బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇలాంటి రండ మంత్రి మనకు అవసరమా అని ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి కేసీఆర్ వాడిన భాషను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను అని అన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిని చవిచూస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో గతంలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి దుర్భాషలాడారు. కానీ తాజాగా సీఎం హోదాలో మాజీ సీఎం వాడిన రండా అనే పదాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగింత విషయమై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. ఈ రండ చంద్రశేఖరరావు ఇప్పుడు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకురు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి. రండా అనే పదం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉపయోగించారు. కానీ చాలా మందికి రండా అంటే తెలియదు. దీనికి యాస భాష ప్రకారం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉపయోగిస్తారు. కానీ అర్థం మాత్రం ఒక్కటే. రండా అంటే వేశ్య అని అర్థం. సీఎం హోదాలో ఉండి ఇద్దరు నేతలు ప్రత్యర్థులను వేశ్యగా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాజకీయాల్లో బూతు పురాణం వాడే నేతలు ఎవరంటే ఏపీ వైపు వేలెత్తి చూపించేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ నేతలు ఏపీ నేతలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ సీఎం ను నోటికి వచ్చినట్లు మాట్లాడమే కాకుండా చెప్పు చూపించే వరకు వచ్చాడు. దీంతో పరిస్థితి చూస్తుంటే రాజకీయాల్లో బూతుల్లో ఏపీని మించడంతో పాటు దాడులు కూడా చేసుకునే పరిస్థితి వస్తుందేమో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.